హై వ్యూవర్స్, మన పవన్ కళ్యాణ్ గారికి స్పాండిలైటిస్ ప్రాబ్లం, సమంతకు సంబంధించిన మయోసైటిస్ ప్రాబ్లం. ఇలా ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి. ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఎన్నో కష్టాలను ఓవర్కమ్ చేసి బాధలను భరిస్తూ ఉన్నటువంటి వారికి మరలా ఏవటి వస్తూనే ఉంటాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కష్టాలు అన్నప్పుడు కంటిన్యూగా వస్తాయంటే కంటిన్యూ రావచ్చు, వెళ్ళిపోవచ్చు. బట్ నువ్వు వాటిని ఓవర్కమ్ చేసే కెపాసిటీ నీ దగ్గర ఉండాలి. మరి సంతోషం అంటే వస్తాయి ఎప్పుడో ఒకసారి. సింపుల్ చెప్తాడు, కష్టం ఒక ప్యాకేజ్ లాంటిదండి, బాధలు కూడా అంటే కష్టాలు బాధలు కూడా ఒక ప్యాకేజ్ లాంటివి. శుభవార్త అనుకోండి, సంతోషం ఉందనుకోండి, జస్ట్ ఒకసారి కాలింగ్ బిల్లు కొట్టిందండి, మరి టక్కుని డోర్ తీసి వెల్కమ్ చెప్పాలి, లేదంటే కాసేపు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు సమంతకు సంబంధించి కూడా ఎలాగా పాపం తాను సినీ ఫీల్డ్లో స్టార్టింగ్లో ఫైనాన్షియల్గా ఎన్నో ఇబ్బందులు పడింది. అంత బాగుంది, చక్కగా నాకు చెందిన లవ్, పెళ్లి, హ్యాపీ. అకస్మాత్తుగా విడాకులు. ఈ విడాకులైన తర్వాత క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఏమర్థమైందండి, ఆమె వచ్చేసి మయోసైటిస్తో ఇబ్బంది పడుతుంది. మొన్న బెల్లంకొండ సీన్ వాళ్ళ నాన్న బెల్లంకొండ సురేష్ ఆయన రివీల్ అయ్యాడు. అల్లుడి సీన్ సినిమా అప్పుడు సమంత ఈ స్కిన్ రిలేటెడ్ డిసీజ్తో ఇబ్బంది పడుతుందండి. అప్పుడు ఆమెకు నేను అమౌంట్ ప్రొవైడ్ చేశాను అండ్ సెపరేట్ రూమ్ లాంటివి, హోటల్ లాంటివి లైక్ ఆవేలు కూడా నేను జాగ్రత్త చూసుకున్నానంటే చాలా మంచి అమ్మాయి చెప్పుకుంటూ వచ్చాడు. సో అంటే ఆమె సినీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. వీళ్ళకి హీరోయిన్కి ఎలా ఉంటుందంటే పాపం నెంబర్ ఆఫ్ కాస్మెటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు, వాటి వల్ల లేనిపోయిన రోగాలు వస్తూ ఉంటాయి. అండ్ ఎక్కువ లైట్ పడుతూ ఉంటుంది, వాటి వల్ల ఇబ్బంది. సో లేడీస్కి ఎక్కువగా క్యాన్సర్ రావటం కానీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం రావడం వీటి వల్ల. బట్ పవన్ కళ్యాణ్కి ఈయన బేసికల్గానే ఒక యోధుడు లాంటి వాడు. పోరాటం నా ఊపిరి అంటాడు. అలా ఆయన ఉన్నాడు, జీవిస్తాడు ఎప్పటికీ. అయితే ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే అండ్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించి ఆయన చేసిన ప్రాక్టీస్ అంతా ఎంత కాదు. రీసెంట్గా తమిళం ఒక కరాటే గురువు అతను చెప్పాడు, చిరంజీవి తమ్ముడని చెప్పకుండా ఒక కామన్ పర్సన్ లాగా వచ్చి నేను పెట్టిన అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేసి నేను పెట్టినటువంటి ఘోరమైనటువంటి టెస్టులు కూడా పాస్ అయ్యి అప్పుడు నా దగ్గర శిష్యరకానికి కుదిరాడు. అప్పుడు నేను నేర్పాను కదా, అసలు డెడికేషన్ అసలు అన్బిలీవబుల్ అని చెప్పుకుంటూ వచ్చాడు. సో మనకు వస్తున్న అప్డేట్ ఏంటంటే ఈ స్పాండిలైటిస్ అన్నది వెన్నుపూస రిలేటెడ్, వెన్నెముక రిలేటెడ్ సమస్య. అసలు ఒళ్ళంతా సలపరం పుట్టినట్టుగా అయిపోవటం కానీ, ఫీవర్ కానీ, బాడీ ప్రెషర్ తట్టుకోలేము. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు పాపం ప్రాపర్గా అసలు ఏ పని సరిగా చేయలేరు. మయోసైటిస్ వచ్చేసేంటి సమంతకి, అది వచ్చేసేంటి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటే ఆ రకంగా. అండ్ వాళ్ళకు కూడా మనిషి చాలా వీక్ అయిపోతారు అండ్ డైరెక్ట్గా సన్లైట్ని వాళ్ళు ఫేస్ చేయలేరు. సామాజిక సమస్యలు. ఇక్కడ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు కూడా సబ్జెక్ట్ కరెక్షన్, నేను మెడికల్ ఎక్స్పర్ట్ కాదు, బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే కింద మీరు డీటెయిల్గా చెప్పండి. నేను అడిగినప్పుడు స్పాండిలైటిస్ నాకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఫీవర్తో ఇబ్బంది పడుతున్నాడో, తీవ్ర జ్వరం, దానికి కారణం కూడా స్పాండిలైటిస్ అని అన్నారు. మరి ట్రీట్మెంట్ ఉంది కానీ రెస్ట్ తీసుకోవాలి. ఈయన ఎక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు? పక్క సినిమాలో నటించాలా, దాంతో వచ్చిన డబ్బుతోనే పార్టీని నడపాలి జనసేనని. అండ్ గతంలో ఈయన చేసినటువంటి మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పెరిమెంట్లు వాటిన్నిటి వల్ల బాడీలో కొన్ని హెల్త్ ఇష్యూస్ అండ్ ఆయనకి ఆల్రెడీ లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లం, ఐ థింక్ నెమ్ము అది అంటారు చూసారా, పాపం అదొకటి ప్రాబ్లం ఉందా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలో ఉండాలా, ప్రజలతో మమేకమవుతూ ఉండాలా. రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంది అంటే ఊరకు ఏదో కంటి వ్యాధులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ స్పాండిలైటిస్ అది ఇప్పుడు ఆయన్ని జనాల్లో తిరగనిచ్చేటట్లేదు. బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే సినిమాలో నటించేటట్టు లేదు. సీరియస్లీ అండి, భరించే వాళ్ళకి ఇన్ని బాధలంటే ఇదేనేమో. బట్ ఐఎమ్ షూర్ త్వరగానే రికవర్ అవ్వాలి. సార్ పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ సార్ పూర్తి రెస్ట్ తీసుకోండి. అంతా రికవర్ అయ్యాక దెన్ ప్రజాక్షేత్రంలోకి రండి. ఈవెన్ ప్రజలకు సంబంధించి మీరు ఫైల్స్ తిరగేస్తూనే ఉంటారు, నో డౌట్. అందుకని అధికారులు మీ దగ్గరికి వస్తారు, ఎందుకంటే మీది ప్రజా జీవితం కాబట్టి. అండ్ మీ అభిమానులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదంతా పూజలు చేస్తున్నారు, వాళ్ళు కోరుకున్న విధంగా అయినా మీరు కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని అంతా రికవర్ అయ్యాక బయటపడండి. స్పాండిలైటిస్ అయితే మేజర్ ప్రాబ్లం కాదని అంటున్నారు. బట్ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పొలిటీషియన్ గా, జనసేన అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎం గా అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నట్టు స్టార్ హీరోగా అన్నప్పుడు స్పాండిలైటిస్ ఆయన ఉండటం అంటే మాత్రం పెద్ద సమస్య అని అంటున్నారు. బట్ ఐఎమ్ షూర్ హీ కెన్ ఓవర్కమ్ ఇట్.